నాన్న ఆ, చెప్పండి ఇది నాన్న. ఒక్కటి నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఆ, మన హిందువులు కూడా చాలా మంది నాన్ వెజ్ తింటారు కదా. అవును. అయితే దాన్ని కట్ చేయాలంటే ఆదివారం నాడు ఎక్కువగా చేస్తారు కాబట్టి ఆ, ఆదివారం నాడు అవును. పబ్లిక్ హాలిడేని తీసేయడం అనేది అంటే నాకు వచ్చిన ఐడియా. ఏం కాదు, మంచి ఆలోచన. నిజం, అది ఆల్రెడీ ప్రపోజల్లో ఉంది. ఆదివారం నాడు ఆదివారం చాలా గొప్ప రోజు. అవునవును. అక్కడ నీ అభిప్రాయం 100% కరెక్టు, అందులో అనుమానం ఏం లేదు. అవునండి. చాలా శాస్త్రం చెప్పి నన్ను చెప్పిన అది వేరే రోజు నాడు పెట్టుకుంటే ఈ క్రిస్టియన్ గొర్రెలకు కూడా వాళ్ళు ఆదివారం నాడు సెలవు ఉన్న రోజు ప్రభువు లేచిండు తొక్క తోట కూడా చెప్తారు. వాళ్ళని అక్కడ కట్ చేయొచ్చు నాన్న. ఇవన్నీ ఇప్పుడు బ్రిటిష్ వాడే కదా ఇవన్నీ చేసింది. అదేనండి. ఇప్పుడు వాళ్ళకి అధికారం ఉండడం ఎక్కడైతే జరుగుద్దో అక్కడక్కడ ధర్మనాశనం జరుగుతుంది. మన బలహీనత వాళ్ళ బలమయ్యా, ఇంకంతే. మనం మారాలి, ఇది ఒక్కటే మార్గం. వీ హ్యావ్ టు చేంజ్. అయితే ఇప్పుడు నాతో పాటు చేసి నేను హోటల్లో వర్క్ చేశాను. అయితే నాతో పాటు చేసే వాళ్ళు కొంతమంది గొర్రెలు ఉన్నారు. నువ్వు చాలా మంది నేను అడిగాను, నువ్వు ఫస్ట్ బైబిల్ చదివావు మొత్తం? వాడు చదవడు, అదే దరిద్రం. అయితే నువ్వు చదివానంటే చదవలేదు. ఫస్ట్ బైబిల్ చదువు. బైబిల్ చదివిన తర్వాత బైబిల్ నువ్వు ముట్టుకుంటావా, భగవద్గీతను తీసుకుంటావా అనేది నీ ఆప్షన్. అది నీ అంత నువ్వు రావాలి కదా, వాళ్ళు చెప్పిన మాటలు కాదు కదా. నువ్వు ఒకసారి చదువు, నీకు తెలుస్తుంది కదా, తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉంటాను నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎడ్యుకేట్ ఇది ఒక్కటే. అందరు వాళ్ళంతలుగా వాళ్ళ లోపల అనేది అర్థం చేసుకునే మెంటాలిటీ ఇప్పటికి ఎవరికి లేదు. అది గొర్రెల్లాగే జీవిస్తున్నారు, అదే బాధ. చూడు, నాకు ఖమ్మం అంటే ఇంకేం గుర్తురాదు నాన్న. ఖమ్మం అంటే నాకు ఎవరు గుర్తొస్తారు? ఇంకేం గుర్తురాదు. నేను అందరికి ఏం చెప్తాను, ఖమ్మం, రాములవారి గుమ్మం, మేము ఆయన తప్ప ఎవరన్నా నమ్మం. ఫిక్స్డ్. నాకు ఇంకెవరు గుర్తురారు. అలాంటి రాముల వారిని ఊరిని పాసుకుని మొన్న వెళ్ళాం మేము నేలకొండపల్లి. ఒక 20 days క్రితం అక్కడికి వెళ్ళాం. 15 రోజుల క్రితం, 2 వారాల క్రితం. అంటే మరి అంటే నేను ఉద్యోగం మామూలుగా దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సార్, RSS లో. వెరీ గుడ్. మీరు RSS లో చేశారన్నారు కదా, నాకు కూడా ఇప్పుడే మన మోడీ గారిది ప్రసంగం వింటున్నాను, మీ ఫోన్ వచ్చి. నేను అది ఇంకోటి అడుగుదాం అనుకుంటున్నాను సార్. మనకి మతాలలో వీళ్ళు చెప్తున్నారు కదా, మన దేవుడి ప్రసాదం ముట్టుకోకూడదు, అవి ముట్టుకోకూడదు అని అంటారు కదా. అంటే నాకు తెలియక చెప్తున్నాను. మా శివుడు భగీరథుడు పూజిస్తున్నా కదా, గంగమ్మ తల్లి కిందకి వచ్చింది మాత కదా, పూజ అంటే అక్కడ ఆ రోజు మంత్రం వేసినట్టే కదా. ఈ రోజు మన భగవద్గీతలో చెప్పినట్టుగా, సరే భగవద్గీత కదా, మన సూర్య భగవానుడు మనం అక్కడికి వెళ్ళలేం కాబట్టి నవగ్రహాల్లో ఇక్కడ పూజిస్తాం కాబట్టి సూర్యుడిని ఆశీర్వదించకూడదు. వాళ్ళు పాస్టర్లు చెప్తున్నారు కదా, వాళ్ళని అట్లా చేయకూడదు. బాబు నువ్వు చెప్పేవన్నీ నీతి ఉండే వాళ్ళకి. అసలు క్రైస్తవుడు అంటే నీతి లేనివాడు. నీతి లేనివాడు క్రైస్తవుడు. వాళ్ళకి నువ్వేం చెప్తావు? నువ్వు వాళ్ళతో ఏం వాదిస్తావు? వాళ్ళ నాన్న పేరు చెప్పించలేము, వాడి పేరు చెప్పించలేము. ఒకవేళ వాడు వాళ్ళ నాన్న పేరు, అమ్మ పేరు నాగేశ్వరరావు, శ్రీలక్ష్మి అని చెప్పినా ఆ పేరుతోనే జీవిస్తాడు. సర్టిఫికెట్లో హిందూనే ఉంటుంది. ఇప్పుడు వాడు దేన్ని వ్యతిరేకిస్తాడో దాన్ని వాడుకుంటాడు. నీతి లేనివాడే క్రైస్తవుడు. వాళ్ళకి మన ఇంకా మూర్ఖులు, గొర్రెలు. అందుకని వాళ్ళ మారు మనసు పొంది వాళ్ళు మనుషులు అవ్వాలి ఫస్ట్. వాళ్ళు మనుషులు అవ్వడానికి మనం ట్రై చేద్దాం నాన్న. నేను స్వామివారికి ఇంకా అలంకారం చేయాలి, పెట్టేస్తా నాన్న. హరే కృష్ణ, హరే కృష్ణ.